ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈ 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం అనేకమైనటువంటి సంస్కరణలు సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టిన విషయాన్ని తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారి ప్రసంగం భవిష్యత్ తెలంగాణకు అద్దం పట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రోడ్ మ్యాప్గా మనం చూడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తమ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైనటువంటి భూమికని పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి సందర్భంలో తొలి 10 ఏళ్లలో అనేకమైనటువంటి అదేవిధంగా సీఎంఆర్ఎఫ్నే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మరో వరంగల్ నాటి పెద్ద పెద్ద సిటీలలో అధ్యక్ష 3 టీమ్స్ ఆసుపత్రులను నిర్మించి అటు సనత్ నగర్ కావచ్చు, అల్వాల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు 3 పెద్ద ఆసుపత్రులను నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈనాడు పేదలకు వైద్యం అందించాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిని మరి పేదలకు అందించేటువంటి వైద్యం అందించేటువంటి గొప్ప ఆసుపత్రి. మరి అనేక మంది పేదలు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఉస్మానియా ఆసుపత్రి తప్ప ఇంకో ఆసుపత్రులు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు అధ్యక్ష. అందుకనే ఇన్ని సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆలోచన చేయనటువంటి విధానాన్ని ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మాణం చేయటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మరి అధ్యక్ష, ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమాలను అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో పేదవాళ్ళు రేషన్ కార్డుల కొరకు అధ్యక్ష, రేషన్ కార్డుల కొరకు మేము రోజు చూసాం అధ్యక్ష. కార్యాలయాల చుట్టూ తిరిగిన ఒక్క రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదవాళ్ళకి అర్హత కలిగినటువంటి ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. రేషన్ కార్డు ఇవ్వడమే కాదు అధ్యక్ష, ఇవాళ కొత్త రేషన్ కార్డులతో పాటుగా మరి ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి 6 కిలోలు చొప్పున భారతదేశంలో నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఇప్పటి వరకు యాజ్ అండ్ టుడే కూడా ఈరోజు కూడా ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పేదవాళ్ళు ఇవాళ 3 పూటల ఇవాళ ముఖ్యమంత్రి గారి ఇంట్లోనో డిప్యూటీ సీఎం గారి ఇంట్లోనో ఇంకా పెద్దవాళ్ళ ఇంట్లోనో ఏ భోజనం మనం అందరూ ఏ భోజనం చేస్తామో కడు పేదలైనటువంటి పేదవాళ్ళ ఇళ్లలో కూడా 3 పూటల సన్న బియ్యం ఇచ్చి భోజనం పెట్టే గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం సన్న బియ్యంతో చేపట్టిందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అటువంటి గొప్ప మనసున్నటువంటి ప్రభుత్వం, పేదవాళ్ల పట్ల ఒక కమిట్మెంట్ ఉండి పేదవాళ్లను ఆదరించేటువంటి ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష.
అధ్యక్ష ఇవాళ రైతులకు సంబంధించి అధ్యక్ష ఇవాళ రైతులకు సంబంధించి రైతు భరోసా ద్వారా రైతాంగానికి ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇవాళ రైతు భరోసా ద్వారా రైతాంగానికి 8,774 కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా మరి రైతులకు అందించినటువంటి కార్యక్రమం అధ్యక్ష. రైతులకు ఇవాళ ఎకరానికి 6,000 చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ శాసనసభ ద్వారా మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా అధ్యక్ష. ఈ నెల 22 నుంచే రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకు మరి రైతు భరోసా కార్యక్రమాన్ని అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి వాళ్ళ పూర్తి చేసినందుకు మా శాసనసభ్యులం అందరం ప్రజల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ రైతులకు ఇవాళ 2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు చేసిన ఈనాడు చేసిన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అధ్యక్ష. రైతుల పట్ల కానీ మహిళల పట్ల కానీ పేదల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని దీని ద్వారా మరొకసారి మరి తెలియజేస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ మనం ఎవరు కూడా ఊహించని విధంగా అధ్యక్ష రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరతో పాటుగా ఇవాళ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తున్నాం. గిట్టుబాటు ధరతో పాటుగా అధ్యక్ష ఎక్కడ కూడా ఇవాళ బోనస్ ఇవ్వట్లేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇవాళ రైతాంగానికి సంబంధించి మరి వరి ధాన్యం సన్న ఒడ్లు పండించినటువంటి రైతానికి ఇవాళ 500 బోనస్ ఇచ్చినటువంటి ఘనత ఈనాడు ఇవాళ ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ రైతులు పండించినటువంటి సన్న ఒడ్లను 500 బోనస్ ఇవ్వడంతో పాటుగా ఆ ఒడ్లను కొనుగోలు చేసి అదే సన్న బియ్యాన్ని పేదలకు 3 పూటల భోజనం పెట్టేటువంటి గొప్ప ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి తమ ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ మూసీ నదికి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతున్న సందర్భంలో అధ్యక్ష నిజంగానే మా జిల్లా వాసులు మేము చాలా దురదృష్టవంతులం అధ్యక్ష. ఒక దిక్కులంగా మాకు ఫ్లోరిన్తో సంబంధించినటువంటి సమస్య, మరో దిక్కులంగా మాకు మరో పక్కనంగా మూసీకి ఉన్నటువంటి సమస్య. ఈ 2 సమస్యలు నల్గొండ జిల్లా ప్రజా